బాగున్నానంటే బాగున్నాను అనుకోవాలి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువైపోయినాయి. అది మైండ్ ఇప్పుడు రిలీఫ్ అయితే అర్థం కావడం లేదు. కాకపోతే గడవలేదు, సాగు చేయించి బయటకు వచ్చినాను. మీ ప్రతి ఒక్కరు వాయిస్ రికార్డింగ్, ఫోన్లు మిస్డ్ కాల్స్, ఫోన్ చూసుకుంటే ఎన్ని మిస్డ్ కాల్స్, ఎన్ని వాయిస్ రికార్డ్స్ ఏమైంది మేము అంటే అక్క మీ వీడియో అయితే పెట్టినారు, వీడియో అది ఓపెన్ కాదండి, ఆ వీడియో బ్లాక్ చేస్తారని నాకు తెలియదు అండి. అది బ్లాక్ చేసినారంటే మనకు తెలియదు, అది కరెక్టో రాంగో తెలియదు కదా, మనకి పెట్టేసినాము. ఆ టైంలో అది కరెక్ట్ అనిపించింది. కాకపోతే గడ్డకైతే వచ్చినాము. కానీ ఈ కాళ్ళ నొప్పులు, ఒళ్ళ నొప్పులతో కూడా కొన్నాళ్ళు కడుపులో మంట, కొన్ని రోజులు పుట్ట మజ్జిగ తాగినాము. మాత్రల వల్ల కడుపులో చాలా బాగుంటుంది దాంట్లో, అందువల్ల మీకు ముందుకు రాలేకపోయినా. కాకపోతే పాపం పదకొండు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళంతా అయితే వీడియో చూసిన వెంటనే ఏమైందని ఫోన్ చేసినారో అడిగినారు. కాకపోతే నా వీడియో ఫాలో అయ్యే కొంతమంది చాలా మంది ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏమైందని టెన్షన్ పడుతున్నారు. దాని మీద ఈ వీడియో పెడతాను. ఇవాళ నుండి వీడియోలు పెడతానండి. నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఒక పక్క పెట్టేసి వీడియోలు పెట్టు అని అరుస్తున్నారు మాకు తెలిసిన పిల్లలంతా. అవి వీడియోలు పెడతాంటే నీ మైండ్ కొంచెం రిలీఫ్ అవుతుంది, పెట్టక్క అంటున్నారు. ఇవాళ నుండి పెడతాను, వారానికి కొట్టి 10 రోజులు కొట్టి పెడతాను. ఇవాళ నుండి కొన్ని చేసినాను, అవి ఎడిటింగ్ చేసే ప్రాసెస్లో ఉన్నాను. ఎడిటింగ్ చేసి మీకు వీడియోలు పెడతాను. నేను బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఈ ఇన్సిడెంట్ జరిగినాక బాగా అర్థమైంది ఎవరు నా వాళ్ళు కాదు. ఇది ఇన్సిడెంట్ జరిగితేనే నన్ను అర్థం చేసుకునేవాళ్ళు, వద్దనుకొని బయట ఉన్నప్పుడు అనేది అర్థమైంది. అంతే మటుకు ఈ ఇన్సిడెంట్ ఏ విధంగా నాకు మంచిగా చేసింది అనుకోవాలి ఆ విధంగా. ఎందుకంటే మనుషుల్ని అలాగే ఉంటే అంచనా వేయలేదు. ఈ సందర్భంగా మనుషుల్ని ఎవరు అనేది ప్రతి ఒక్కరు ఎందుకు ఇలా తిక్క పని చేసుకున్నాము, మా వాళ్ళంతా ఎందుకు ఇలా తిక్క పని చేసుకున్నాము, ఇలా ఎందుకు చేసుకున్నాము మేమంతా లేము అని ఒక భరోసా ఇచ్చినాను చూడండి, అది చాలు. కొంతమంది ఏమైతే మాకు ఏమైనా బయట ఉండి మాట్లాడుతున్నాను చూడండి, అలాంటి వాళ్ళు మన వాళ్ళు కాదని మాకు అర్థమైంది. అని మాకు నాకు ఈ ఇన్సిడెంట్ వల్ల అర్థమైంది. దాని నుంచి సమస్యలు అయితే అలాగే ఉన్నాయి. సమస్యలు ఎన్నాళ్ళు తెగుతాయి మనకు తెలియదు. ఆ సమస్యలు ఎన్నాళ్ళు తెగని తెగుతుంది తెలుగు. నేనైతే నా కోసం నేను బతకాలనుకుంటున్నాను. ఎందుకు బతికిచ్చినాడో దేవుడేమో మనకు తెలియదు. ఆ టైంకి వాడు వేయడం, ఆ టైంకి మా తమ్ముడైతే మామూలుగా 6:30 వరకు లేనిలో ఆ రోజు వేయడం, నా వీడియో పెట్టింది వెంటనే క్లిక్ అనుకోవడం, వాడు పరిగెత్తి రావడం, ఏందో పెట్టింది చదివి కింద నేను పెట్టింది చదివి మీ మాదిరి వాడు టెన్షన్ పడుకుంటా ఇంటికంటికి పరిగెత్తాను. ఇంటికాడ దగ్గరలో ఉండకపోయాను. అదే వేరే ఊళ్ళో ఉంటే వచ్చేదానికి పోయేదాన్ని కదండి. వండుకొని వచ్చి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవడం వల్ల అదే పని. అందువల్ల ఎందుకు బతికించినాడో ఆ దేవుడు మనకి ఇంటికి లేపినాడో ఆ టైంకి, అది లేపిన వాళ్ళు బతికినాను. వేయాలంటే నా కోసమే నేను బతుకుతాను. ఊరి గురించి బ్రతకాలనుకోలేదు, నా కోసమే నేను బతుకుతాను. అలాగే నేను వీడియో పెట్టిన వెంటనే ఏమైనా టెన్షన్ పడి కొంతమంది ఇబ్బంది పడినోళ్ళకి సారీ అండి. నేనైతే పెట్టాలని అలా పెట్టలేదు. ఏదో ఎందుకు చనిపోయిందో తెలుసుకోకుండా చనిపోకూడదు, 10 మందికి నేను ఏంటో 10 మందికి తెలియాలనుకొని పెట్టేసినానండి. అప్పుడు ఆ టైంలో కరెక్ట్ అనిపించింది. కరెక్ట్ అనుకోగా నాకు ఇప్పుడు కానీ నాకు 10 అయితే తిరగడానికి అలా తప్పైతే సరే అండి, టెన్షన్ పెట్టింటే అన్నాను నేను. ఎలా ఉంటే అయితే అలాంటి పిచ్చి పనులు చేయకూడదు అనుకుని, పిచ్చి పనులు చేయడానికి బాగుంటుంది. స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చినారు మా వాళ్ళంగా. ఇంకా చేయకపో నాకు దాని చోటు ఇంకా నా కోసం నేను బతకాలనుకున్నాను కదా, నిర్ణయించుకునే డిసిషన్ తీసుకునే. ఆ డిసిషన్ ప్రకారమే ఎలాంటి నా కోసమే నేను బతుకుతాను. ఏ పని చేసినా నా గురించి ఆలోచన చేసి ఎలాంటి నేను చేస్తాను, నా గురించి నేను బతుకుతాను. అది వాళ్ళకు డిసిషన్ తీసుకున్నా. ఏదైనా పుణ్యం కావాలనుకుంటే ఆ దేవుని తలుచుకుంటే ఆ దేవుని మొక్కుతానని ఒక్కరి మీద ఆధారపడలేదు. నా ఈ వీడియో చూసి మీకు ఏమైనా నచ్చినట్లయితే క్లిక్ చేయండి. 10 మందికి నేను బాగున్నాను అని తెలియాలనుకుంటే ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. మీకు తెలిసిన వస్తున్నారని కామెంట్ రూపంలో మీ అభిప్రాయంలో కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అలాగే ఎల్లుండి ఇంకోటి కానీ కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారండి, అక్క మాకు ఇలాంటి ప్రాబ్లంతో కొంతమంది ఇబ్బంది పడుతున్నాము, కొంతమంది కట్టకు చెప్పుకోలేకపోతున్నాము,
మేము అని చెప్పుకోకుండా అది మాకు కరెక్టా రాంగా అని మాకని తెలియాలంటే మా గురించి కొంచెం చెప్తారు కదా, వీడియోలు కొత్తగా వంటలే కాకుండా ఏమైనా చెప్పగలుగుతారా అని అడుగుతున్నాను. వంటలే కాకుండా ఇలా నిజ జీవితంలో ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉందో అనేది కానీ నాకు చెప్తే నేను దాన్ని తీసుకొని అది కరెక్ట్ అయితే ఒకసారి 2 సార్లు ఆలోచించి అది కరెక్ట్ డెసిషన్ వాళ్ళు కరెక్ట్ పోతున్నారు, న్యాయంగా ఉన్నారు వాళ్ళు అనుకుంటే ఆ స్టోరీ తీసుకొని నేను ముందుకు వస్తాను. అది కానీ మీకు త్వరలోనే మీకు దాని గురించి కానీ మీకు చెప్తాను. అది వాట్సాప్ ద్వారా కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఫోన్ చేస్తున్నారు. నా నంబర్ వెళ్ళంటే అది ఏమైనా రంగంకి వెళ్ళిపోతుందేమో, వాట్సాప్లో నేను చెప్పేటప్పుడు చెప్పండి అని నాకు పెట్టేస్తే వీడియో అది ఎలా తీసుకుంటారో కొంతమంది, దానివల్ల నాకు ఇంకా ఏమైనా ప్రాబ్లం అవుతుందని ఆలోచిస్తాను. దాని గురించి కొంచెం చర్చిస్తాను. పిల్లలు చదువులు పోయినారు కదా, నాకు తెలిసిన పిల్లలు, నాకంటే పిల్లలు లేకపోయినా తెలిసిన పిల్లలు అందరూ హెల్ప్ చేయడం వల్లే వీడియోలు పెట్టి ముందుకు పోతున్నాను. ఇలా వాళ్ళని కొంచెం సీరియల్లో వచ్చినప్పుడు ఇది ఎట్లా చేసుకుంటే బాగుంటుందని కొంచెం అడిగి ఆ స్టోరీలు ఇప్పటికే చాలా మంది చెప్తాను ఫోన్ చేసి. వాళ్ళ స్టోరీ చెప్పాలనుకున్నప్పుడు పక్కన ఉంటే మనకు మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా తీసుకొని మీకు చెప్తాను. అది కరెక్టా రాంగ్ అనేది మీరే లైక్ చేయాలా, 10 మందికి తెలిపి ఎంతమంది చెప్పగలిగితే మీ కామెంట్ రూపంలో బాగుంది కరెక్ట్ డెసిషన్ అనుకుంటే మీ కామెంట్ రూపంలో బతుకు చెప్తానండి. అలాగే లైక్ చేస్తానండి, మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసినంత షేర్ చేస్తాను. ఇవ్వాలంటే వారానికి ఒకటి 15 రోజులకు ఒకటి ఖచ్చితంగా నా వీడియోలు వస్తుంటాయి, తప్పకుండా చూస్తానండి, లైక్ చేస్తానండి, మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసినంత షేర్ చేస్తాను. కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోతుంది. ఓకేనండి, బాయ్ అండి. నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కామెంట్ చేస్తాను వాళ్ళందరికీ కానీ, లైక్ చేస్తాను వాళ్ళందరికీ కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి.